వెల్కమ్ టు MG9 న్యూస్. మాజీ జెడ్పీటీసీపై హత్యాయత్నం. కర్నూలు జిల్లా కోసిగి నివాసి అయిన మాజీ జెడ్పీటీసీ మంగమ్మపై హత్యాయత్నం జరిగింది. మంగమ్మ తన నివాసంలో ఉన్న సమయంలో కోసిగి గ్రామానికి చెందిన కురువ మల్లయ్య అనే వ్యక్తి మంగమ్మపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశారు. స్థానికుల నుంచి తెలిసిన వివరాల మేరకు మాజీ జెడ్పీటీసీ మంగమ్మ కురువ మల్లయ్యతో గతంలో సహజీవనం చేశారని, కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో తరచూ గొడవపడి తిరిగి కలిసేవారని, కానీ నిన్న జరిగిన వాదోపవాదాల మధ్య ఆవేశానికి గురైన కురువ మల్లయ్య తన వెంట తెలుసుకున్న కత్తితో మంగమ్మ పక్కలో పొడవగా పక్కనున్న మంగమ్మ మనవడు నెత్తుటి మడగలో ఉన్న మాజీ జెడ్పీటీసీ మంగమ్మను స్థానికుల సహాయంతో హుటాహుటిన కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని మధు ఆసుపత్రిలో చేర్పించినట్టు స్థానికులు తెలిపారు. మాజీ జెడ్పీటీసీ అయిన మంగమ్మపై హత్యాయత్నం జరగడంతో ఒక్కసారిగా కోసిగి మండలం ఉలిక్కిపడింది. నిందితుడు కురువ మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు మాజీ జెడ్పీటీసీ మంగమ్మను మండల వ్యవసాయ సలహాదారు మురళీమోహన్ రెడ్డి ఆదోని ఆసుపత్రిలో పరామర్శించారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. వచ్చా బాగా కట్టించాలని అది ఇదనుకుంటావాడు అక్కడ మల్లయ్య బాగా అన్నాక ఏడ్పించే బాధలంటే నాయన బాటలు ఒక నన్ను బాధించిన నాయమాన అంటే నువ్వు ఎంత చూడాలంటే కొట్లాడ కూడినారు ఓడంటే షాక్ కూర్చున్నారా నువ్వు చిన్న నిలబడినా ఉన్నాను నన్ను అదిగా బ్యాగ్ కూర్చాను అంతే